వైట్ డిశ్చార్జ్ అనేది చాలా కామన్‌గా చూసే ఇష్యూ అండి. అయితే మోస్ట్ కామన్‌గా మాకడిగే క్వెషన్స్ ఏంటి అంటే, అసలిది ఎప్పుడు నార్మల్, ఎప్పుడు అబ్‌నార్మల్ అని. అసలు వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి? వైట్ డిశ్చార్జ్ అంటే ప్రతి ఆడవారికి ఒక ద్రవం మామూలుగా యోని నుంచి బయటకొస్తూ ఉంటుందనమాట. సో, ఇది కలయిక టైంలో గానియండి, ఎక్కువగా చూస్తూ ఉంటాము. లేదు అంటే ఓవ్యులేషన్ అంటే గుడ్డు ఎప్పుడైతే విడుదలవుతుందో, ఆ టైంలో బాగా తీగ లాంటి వైట్ డిశ్చార్జ్ చూస్తామనమాట. ప్రతి వైట్ డిశ్చార్జ్ అబ్‌నార్మల్ కాదు. ప్రతి ఆడవాళ్ళకి ఎంతో కొంత వైట్ డిశ్చార్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, ఇది రోజువారీ క్రమంలో మితం కంటే ఎక్కువగా కనిపించినప్పుడు, అది లేదా దుర్వాసన వస్తుంది అన్నప్పుడు, దురద కలుగుతుందన్నప్పుడు, కలయికలో ఇబ్బందవుతుంది లేదా కలయిక తర్వాత ఎక్కువగా వస్తుందన్నప్పుడు, అలాగే మూత్రం ఎళ్ళినప్పుడు మంటగా అనిపించడం కానీ, రాత్రులు దురదగా అనిపించడం కానీ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ వైట్ డిశ్చార్జ్‌తో పాటు కలిసి మనకి బ్లీడింగ్ కూడా కనిపించొచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ అండి. సో, ఇది ఒకవేళ జరుగుతుంది, లేకపోతే కలయిక తర్వాత బ్లీడింగ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం మీరు డాక్టర్‌ని వెంటనే సంప్రదించాలి. ఇది కొన్ని సార్లు క్యాన్సర్‌కి గూడా దారి తీయొచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం డాక్టర్‌ని కలవండి. వైట్ డిశ్చార్జ్ చాలా రకాలుగా ఉంటుంది. సో, మోస్ట్ కామన్ ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే క్యాండిడ్ అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. దీనిలో మీగడ లాంటి డిశ్చార్జ్ కనిపిస్తుందనమాట. సో, ఈ మీగడ లాంటి డిశ్చార్జ్‌కి మనకి ట్రీట్మెంట్ ఉంటుందా అంటే 100% ఉంటుందండి. చాలా సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే అసలు ఆ ట్రీట్మెంట్ అవసరమా? లేదా? అనేది డిసైడ్ చేసి వాళ్ళు మీకు మెడిసిన్స్ పెడతారు. కామన్‌గా మనం ఇది డయాబెటిక్స్‌లో అంటే ఎవరికైతే షుగర్ ఉంటుందో అలాంటి వాళ్ళలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో, ప్రతి ప్రతి నెల వస్తుంది ఇలాంటి ఇబ్బంది, లేకపోతే 2 నెలలకొకసారి ఇలాంటి ఇబ్బందొస్తుంది అన్నప్పుడు దీనికి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ ఏదన్నా పెట్టాల్సుంటుంది. కానీ యాంటీబయోటిక్స్ తీసుకునే వాళ్ళలో కూడా ఇవి ఎక్కువగా గమనిస్తాం. సో, యాంటీబయోటిక్స్ మీరు ఒకవేళ దగ్గుకో, జలుబుకో, ఇంకేదన్నా రీజన్‌కో తీసుకొనుంటే కూడా మనకిలాంటి క్యాండిడ్ ఇన్ఫెక్షన్ వెజనల్ డిశ్చార్జ్‌లో కనిపించడం అనేది సహజం. సో, దీని గురించి మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది కాకుండా కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఉంటాయన్నమాట. అంటే లైంగిక కలయిక ద్వారా వచ్చే డిసీజెస్‌ని సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ అంటాం. వీటిల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ కానియండి, చాలా సివియర్‌గా ఉంటాయి. అండ్ ఓన్లీ యోని భాగాన్నే కాకుండా పై వరకు వెళ్లి ట్యూబ్స్‌ని గూడా ఎఫెక్ట్ చేయొచ్చు. అంటే ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు, లేదా ఇప్పుడే పెళ్లయిన వాళ్ళకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తే తర్వాత గర్భం దాల్చడంలో గూడా ఇబ్బంది కలగొచ్చు. దానిలో ఇబ్బందులు అంటే ట్యూబ్ బ్లాక్ అయిపోవడం. సో, ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్ అని ఉంటుందో, అది గుడ్డు ఫార్మ్ అయిన తర్వాత దాని ట్రావెలింగ్‌కంతా అది హెల్ప్ చేస్తదనమాట. సో, ఈ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ అనేది జరుగుతది. క ఊరికూరికే జరుగుతున్నాయనుకోండి, కంటిన్యూయస్‌గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే, దీన్ని పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్ అని అంటారు. సో, ఇంత దూరం రాకుండా మనం ఎర్లీగా వచ్చినప్పుడు గనక డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే, దీనికి కంప్లీట్‌గా పరిష్కారం దొరకొచ్చు. సో, యాంటీబయోటిక్స్ ఎంత ఫ్రీక్వెంట్‌గా వాడాలి? అసలు అవసరం ఉందా? లేదా? అనేది కామన్ క్వెషన్. ప్రతి వైట్ డిశ్చార్జ్‌కి మీకు యాంటీబయోటిక్ వాడాల్సిన అవసరం లేదండి. సో, కొన్నిటికి మనం ప్రోబయోటిక్స్ అనేటివి ఇస్తామనమాట. అసలు ప్రోబయోటిక్స్ అంటే ఏంటి? అనేవి చాలా మందికి డౌట్ ఉంటుంది. నార్మల్ వెజైనాలో అంటే యోనిలో నార్మల్ బాక్టీరియా గూడా ఉంటాయి. ఇప్పుడు మనకి పేగుల్లో ఎలాగైతే నార్మల్‌గా ఉండాల్సిన బాక్టీరియా ఉంటాయి, చెడు బాక్టీరియా ఉంటాయి. సో, అలాగే యోనిలో కూడా నార్మల్ బాక్టీరియా అనేటివి ఉంటాయన్నమాట. సో, ఈ నార్మల్ బాక్టీరియా ఎప్పుడైతే తగ్గిపోయి చెడు బాక్టీరియా పెరుగుతదో అప్పుడే ఇన్ఫెక్షన్ అనేది కలుగుతుంది. అండ్ మనకి కలయికలో మంట కానియండి, ఇవన్నీ గూడా ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తాయి. సో, దీనికి ట్రీట్మెంట్ ఉంటుంది. బట్ యాంటీబయోటిక్ మాత్రమే ఇవ్వకుండా మీకు ఇంకొక రకమైన ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. సో, ప్రోబయోటిక్స్ కూడా ఇస్తారు. అవసరం లేని వాటికి అనవసరంగా యాంటీబయోటిక్స్ పెట్టడం అనేది చాలా మంది డాక్టర్స్ చెయ్యరు. వైట్ డిశ్చార్జ్ వల్ల బలహీనంగా అనిపిస్తుందా? కొంతమంది చెప్తూ ఉంటారు. నాకు బలహీనంగా అనిపిస్తుంది మేడం వైట్ డిశ్చార్జ్ నాకు కంటిన్యూయస్‌గా అవుతూ ఉంటుంది అని. కొంతమందికి క్రానిక్ సర్వైటిస్ లాంటి కండిషన్స్ ఉంటాయండి. సో, ఇది వాళ్ళకి ఇప్పుడు వచ్చిన కండిషన్‌లో ఇమ్మీడియేట్‌గా కాదు. బట్ ఒక 3, 4 ఏళ్ల క్రితం నుంచి వాళ్ళకి కంటిన్యూయస్‌గా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, దానికి వాళ్ళు సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం, లేదా వేరే వేరే రకమైన యాంటీబయోటిక్స్ వాడి ఫైనల్‌గా మనం నిజంగా ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ క్రిములు వేవిటికి ఆ యాంటీబయోటిక్స్ పనిచేయవన్నమాట. ఇలాంటి కండిషన్స్‌లో ఏంటి అంటే ఐస్ పెట్టడం ఒక థెరపీ ఉంటుంది. ఐస్ పెట్టినా కూడా వాళ్ళకి కంటిన్యూయస్‌గా తెల్లబట్ట అవుతూ ఉంది అనంటే, అప్పుడు ఫర్దర్‌గా వెళ్లి ఇంకేదైనా నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలా? లేదా? అనే డెసిషన్ గైనకాలజిస్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, మోస్ట్‌లీ మనం ఏదైనా ట్రీట్మెంట్ ఉంది అనంటే దానికి వెజనల్ స్వాబ్ అని గాని, పాప్ స్మియర్స్ గాని చేస్తామండి. సో, పాప్ స్మియర్ అంటే గర్భసంచి ముఖద్వారానికి తీసే ఒక పరీక్ష. వెజనల్ స్వాబ్ అంటే ఏదైతే మనము క్రిములు దాన్ని ఫార్మ్ చేస్తున్నాయో, ఆ వైట్ డిశ్చార్జ్‌ని కలిగిస్తున్నాయో, ఆ క్రిములని టెస్ట్‌కి పంపిస్తాము. సో, ఆ వైట్ డిశ్చార్జ్‌ని టెస్ట్‌కి పంపించినప్పుడు, దానిలో ఏం క్రిములున్నాయనేది ఎగ్జాక్ట్‌గా తెలిసి, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్
వెజనల్ వాషెస్ గురించి చాలా మందికి అపోహలుంటాయి. ఇది రోజు వాడాలా? అవసరమా? లేదా? అని. యూజువల్‌గా మన బాడీకి దానికి సెల్ఫ్‌గా క్లీన్ చేసుకునే నేచర్ ఉంటుందండి. అంటే మనకేవైతే మంచి బాక్టీరియా ఫార్మ్ అవుతున్నాయో దానంతట అవే లోపల మనకి రోగనిరోధక శక్తిని పెంచి చెడు బాక్టీరియాని చంపేసి కొద్దిగా వైట్ డిశ్చార్జ్ ద్వారా దాన్ని బయటకి నెట్టేసే తత్వం ఉంటుంది. బట్ మనం ఈ వెజనల్ వాషెస్ అవి అప్పుడప్పుడు వాడుకోవడంలో తప్పు లేదు. మీకెప్పుడైనా స్మెల్‌గా అనిపించినప్పుడు, లేకపోతే కొంతమందికి చెమట ఎక్కువగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. లేకపోతే వాళ్ళు ప్లేయర్స్ ఉంటారు. గేమ్స్ ఆడుతా ఉంటారు. అట్లాంటి వాళ్ళల్లో 2 రోజులకొకసారి లేదా 3 రోజులకొకసారి వాడడంలో తప్పు లేదు. బట్ రెగ్యులర్‌గా ఈ వాషెస్ వాడుతున్నప్పుడు ఏంటి అనంటే సెన్సిటివ్ స్కిన్ మీద వాష్ వాడినప్పుడు కొంచెం స్కిన్ కూడా పోతుందనమాట. సో, చిన్న పిల్లలకి ఎలాగైతే ర్యాషెస్ ఒస్తాయో పెద్దవాళ్ళకి కూడా అలాగే ర్యాషెస్ రావచ్చు. ఇలాంటి కండిషన్స్‌లో మనం ఆ వెజనల్ వాషెస్ వాడొద్దు అనే చెప్తాము. ఏదైనా ప్రొటెక్షన్ కోసం బారియర్స్ వాడమని చెప్తాము. అవి ఏదైనా జెల్ ఫార్ములేషన్స్‌లో ఉండొచ్చు. రెగ్యులర్‌గా మనం వాడే మాయిశ్చరైజర్సే కావచ్చు. అవి కూడా ఆ కింద భాగంలో వాడుకోవచ్చు. సో, డ్రైనెస్ అనేది లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. వెజనల్ వాషెస్ పదే పదే వాడుతున్నప్పుడు ఏంటంటే పీహెచ్ బ్యాలెన్స్ పోతుందనమాట. సో, రెగ్యులర్ పీహెచ్ మనం యాడ్స్ చూస్తూనే ఉంటాము. ఈ పీహెచ్, ఆ పీహెచ్ అని. సో, పీహెచ్ అనేది నేచురల్‌గా మన బాడీకుండేది. సో, మనం దాన్ని బయట సోప్స్ ద్వారా, లేకపోతే వాషెస్ ద్వారా ఆల్టర్ చేస్తే ఏంటి అనంటే, నేచురల్ బాక్టీరియా అంతా చచ్చిపోయి, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. సో, మనకి 40 ఇయర్స్‌లో రాకపోతే గూడా, అది నెమ్మదిగా ఓవర్ టైమ్ మనం 50 వచ్చేటప్పటికో, 60 వచ్చేటప్పటికో చాలా సివియర్‌గా వచ్చి, దాన్ని ట్రీట్ చేయలేని కండిషన్స్ రావచ్చు. అందుకని వెజనల్ వాషెస్ అయితే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడండి. లేకపోతే నార్మల్‌గా మన బాడీకి రెగ్యులర్ వార్మ్ వాటర్, సోప్ సరిపోతుందండి. వాషెస్ సెపరేట్‌గా అవసరమే లేదు.